హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ప్యాలెస్‌కి ఒకవైపు అయితే ఈ స్టాట్యూ అయితే ఉంటుంది. ఇది నార్త్ గేట్ అన్నమాట ఈ ప్యాలెస్‌కి. ఇది మహారాజా చామరాజా ఒడియార్ స్టాట్యూ. ఇతను 23rd మహారాజా ఆఫ్ మైసూర్ అన్నమాట. అలాగే ఇటు నుంచి ఎంట్రన్స్‌లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుంది. ఇప్పటికి మైసూర్ 4 టైమ్స్ వెళ్ళినా కానీ ఈ వ్యూ చూసే టైం అయితే దొరకలేదు. ఎప్పటికప్పుడు బెంగుళూరు నుంచి వెళ్ళడం, వచ్చేయడమే అదే రోజు. బట్ ఇప్పుడు ఒక నైట్ స్టే చేయడం వల్ల అయితే కుదిరిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా లైటింగ్ లేకముందు. సో, మేము వెళ్ళిన రోజైతే ఫుల్ జనాలున్నారు. క్రిస్మస్ తర్వాత 2 డేస్‌కైతే వెళ్ళామనమాట. కర్ణాటకలో క్రిస్మస్‌కి హాలిడేస్ ఇస్తారు సంక్రాంతి కంటే గూడా. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు మాక్సిమం హాలిడేస్ ఉంటాయి. సో, ఎక్కువ మందికి హాలిడేస్ అవ్వడం వల్ల ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ ఆ రోజు ఫ్లవర్ షో గూడా ఉందనమాట. డిసెంబర్ 31 వరకు ఫ్లవర్ షో గూడా ఉంది. సో, దానివల్ల చాలా ఎక్కువ మందయితే ఉన్నారు. అండ్ ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షోస్ కూడా జరుగుతాయి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో. దసరా టైంలో అయితే రోజు ఉంటుంది ఆ 10 డేస్. అలాగే ఈ షో వచ్చేసి ఈవినింగ్ 7-8 ఉంటుంది. మండే టు వెన్స్‌డే అయితే గనక కన్నడలో ఉంటుంది. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది. 7-8 అలాగే సాటర్‌డే మాత్రం కన్నడలో 8:15 పీఎం టు 9:15 అయితే ఉంటదనమాట. సో, ఇంగ్లీష్‌లో అయిపోయిన తర్వాత అప్పుడు సాటర్‌డే రోజు కన్నడలో గూడా అయితే ఉంటుంది. అలాగే కొంచెం సేపటికి ఇట్లా లైటింగ్ అయితే ఆన్ చేశారనమాట. మొత్తం ఈ లైటింగ్ కోసం 97,000 బల్బ్స్ అయితే యూజ్ చేస్తారట. మొత్తం ప్యాలెస్ సరౌండింగ్ అన్నీ కూడా లైటింగే ఉంటుంది. అండ్ మేము వెళ్ళిన రోజు లైట్ షో ఈ సౌండ్ షో ఉంటది కదా! ఇదైతే లేదనమాట ఆ రోజు. అండ్ ఆ షో ఎంట్రీకొచ్చేసి పర్ పర్సన్ రూ. 100 అయితే ఉంటుంది. అసల ఆ లైట్స్ అయితే వదిలి రాబుద్ది అవ్వలేదు. అంత బావుంది ఆ ప్యాలెస్ లైటింగ్ అది ఆన్ చేసిన తర్వాత. అందుకే కొంచెం ముందుకు వెళ్ళడం, మళ్ళీ వీడియో తీయడం ఇలా అయితే అయిందనమాట. నిజంగా అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ క్రౌడ్ చూస్తున్నారు కదా! ఎంతమందున్నారో ఆ రోజు. సో, మొత్తం అందరూ చైర్స్ వేసుకొని లేదా అక్కడ కింద అలా కూర్చుని పోయారనమాట. అలాగే ఉదయపూర్‌లో సిటీ ప్యాలెస్ అని చెప్పేసి ఒకటుంటుంది. బాగా ఫేమస్ అది. మన సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్లి మరి మ్యారేజెస్ అవి కూడా చేసుకుంటూ ఉంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి. మేము అది కూడా చూసాము ఒక 2 ఇయర్స్ బ్యాక్. కానీ నా ఒపీనియన్ అయితే నాకు దానికంటే ఇదే వర్త్ విజిటింగ్ అనయితే అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ అలా కంపేర్ చేయకూడదనుకోండి. బట్ నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తున్నాను. దానికంటే కూడా ఇది యాక్చువల్‌గా బావుంటది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం ఇలా అసలు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ ప్రెమిసెస్‌లో ఉన్న టెంపుల్స్ గానివ్వండి, అండ్ ఇదొచ్చేసి ఫ్రంట్ గేట్ అనమాట ప్యాలెస్‌కి. సో, ఆ గేట్ గానివ్వండి మొత్తం దగదగ మెరిసిపోతూ ఉంది లైటింగ్ అంతా కూడా. సో, ఎవరైనా మైసూర్ గనక విజిట్ చేసే ప్లాన్ చేసుకుంటే, కంపల్సరీ ఒక నైట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ వ్యూ మాత్రం చాలా బావుంటది. ఇక్కడ మీకు వీడియోలో కనిపించేదానికంటే గూడా, బయట అసలు చాలా చాలా బావుంది యాక్చువల్‌గా. అందుకే కొంచెం ముందుకు వెళ్ళడం, మళ్ళీ వీడియో తీయడం. కొంచెం ముందుకు వెళ్ళడం, మళ్ళీ వీడియో తీయడం. అంటే ఏది మిస్ అవ్వకూడదు అన్నట్లయితే ఉందనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూసేది అసలు ఏమాత్రం కాదు. డైరెక్ట్‌గా వెళ్లి చూసింది చాలా బావుంటుంది. సో, మీలో ఎవరైనా ఈ నైట్ వ్యూ చూసారా అనేదైతే కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ప్లాన్ ఉన్నా కూడా ఇక్కడికి వెళ్ళడానికైతే ఒకవేళ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా నైట్ ఉండి చూడడానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే టాంగాస్ కూడా ఉంటాయక్కడ. అండ్ ఇలా లైటింగ్‌తో అయితే ఉంటాయన్నమాట అవి. ఇది కూడా ఒక వెరైటీ. సో, మైసూర్ అంతా కూడా నైట్ అయిందంటే లైటింగ్ అయితే ఉంటదన్నమాట. సో, వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి.